Subscribe now and press the bell icon. Never miss an update. Viewers, welcome to KKR Competitives. ఈ క్లాస్లో మనం క్రయోజెనిక్స్ అనే టాపిక్ నేర్చుకున్నాము. ఇది మనకి స్పేస్ టెక్నాలజీ చాప్టర్లో క్లియర్గా కొత్త సిలబస్లో క్రయోజెనిక్స్ అని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనం ఖచ్చితంగా క్రయోజెనిక్స్ అంటే ఏమిటి, మరి క్రయోజెనిక్స్ యొక్క అనువర్తనాలు ఏంది, అదేవిధంగా భారతదేశంలో క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది మనం చూడాలి. క్రయోజెనిక్స్ అంటే అతి శీతల ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రయోజెనిక్స్ అని చెప్పడం జరుగుతుంది. అతి శీతల ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం క్రయోజెనిక్స్ అని చెప్పడం జరుగుతుంది. అతి శీతల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రయోజెనిక్స్ అంటారు. మరి లాస్ట్ క్లాస్ లో మనం క్రయోజెనిక్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం. జిఎస్ఎల్వి వాహక నౌక గురించి చెప్పుకున్నప్పుడు అక్కడ కూడా మూడవ దశలో మనం ఏమడం క్రయోజెనిక్ ఇంధనాన్ని వాడాము. క్రయోజెనిక్ ఇంధనాన్ని మండించడానికి క్రయోజెనిక్ ఇంజిన్ వాడాము. సో దాని మీద మనకి కొంత ఆలోచన ఉంది. అయితే అక్కడ మనం ఏం చేసాం, లిక్విడ్ హైడ్రోజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ల మిశ్రమాన్ని ఇంధనంగా ఉపయోగించాం క్రయోజెనిక్ స్టేజ్ లో. అంటే చూడండి, అతి శీతల ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం క్రయోజెనిక్స్ అంటాము. మరి ఈ అతి శీతల ఉష్ణోగ్రతలు ఎంత అని అంటే సాధారణంగా అయితేనేమో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే వాటిని క్రయోజెనిక్స్ అని చెప్పడం జరుగుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే వాటిని క్రయోజెనిక్స్ అని చెప్పడం జరుగుతుంది. కానీ మరి సాంకేతిక పరంగా అయితే -153 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -260 డిగ్రీ సెంటీగ్రేడ్స్ లేదా అంతకంటే ఎక్కువ మధ్యలో ఉన్న ఉష్ణోగ్రతల్ని సాంకేతికంగా క్రయోజెనిక్స్ గా చెప్పడం జరుగుతుంది. అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటే క్రయోజెనిక్స్ అంటారు. కానీ మనం టెక్నికల్ గా అంటే సాంకేతిక పరంగా మనం ఉపయోగించేటువంటి ఈ క్రయోజెనిక్స్ టెంపరేచర్స్ ఎక్కువగా -153 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -260 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండటం జరుగుతుంది. మరి అయితే ఇక్కడ అసలు అతి శీతల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏంది మనకి అని అంటే, ఇక్కడ పదార్థాలు అతి శీతల ఉష్ణోగ్రత వద్ద కొన్ని ఉత్కృష్ట లేదా అత్యుత్తమ అని అంటారు పదార్థాలు ఈ క్రయోజెనిక్ ఉష్ణోగ్రతల వద్ద అంటే అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద కొన్ని విభిన్న లక్షణాలను లేదా ఉత్కృష్ట ధర్మాలను ప్రదర్శిస్తాయి. అందులో ఏ పదార్థాలు అంటే మరి ద్రవ అదేవిధంగా వాయు పదార్థాలు ఎక్కువగా అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఉత్కృష్ట లక్షణాలను అంటే ఈ క్రయోజెనిక్ ఉష్ణోగ్రతల వద్ద ఉత్కృష్ట లక్షణాలను లేదా విభిన్న లక్షణాలను ప్రదర్శించడం జరుగుతుంది. అంటే ఏదైనా ద్రవం లేదా వాయువు తీసుకుంటే అది సాధారణ ఉష్ణోగ్రత వద్ద అది ప్రదర్శించే ధర్మాలకు అతి శీతల ఉష్ణోగ్రతలు అంటే క్రయోజెనిక్ ఉష్ణోగ్రతల వద్ద ఆ పదార్థాన్ని ఉంచినప్పుడు అది ప్రదర్శించే ధర్మాలకు చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఆ విధంగా కొన్ని ఉత్కృష్ట లక్షణాలను లేదా విభిన్నమైనటువంటి లక్షణాలను ద్రవ వాయు పదార్థాలు ఈ క్రయోజెనిక్ ఉష్ణోగ్రతల వద్ద అంటే -153 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుంచి -260 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ధర్మాన్ని ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని మనం మరి క్రయోజెనిక్ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలను వివిధ రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే అతి శీతల ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం క్రయోజెనిక్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ క్రయోజెనిక్స్ ఏ లక్షణం మీద ఆధారపడి పనిచేస్తుందంటే కొన్ని పదార్థాలు క్రయోజెనిక్ ఉష్ణోగ్రతల వద్ద అత్యుత్తమ ధర్మాలను లేదా ఉత్కృష్ట లక్షణాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఆ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఈ క్రయోజెనిక్స్ టెంపరేచర్స్ వద్ద మనం కొన్ని పదార్థాలను వివిధ రకాల అనువర్తనాల్లో మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇక క్రయోజెనిక్స్ అనువర్తనాలు చూద్దాం మనం. ఇక క్రయోజెనిక్స్ అనువర్తనాలు అంటే మనందరికీ తెలిసిందే. మొదటిదే మరి ఉపగ్రహాలను భూ అనువర్తిత కక్షలోకి పంపించాలి అని అన్నప్పుడు అంటే జియో ఆర్బిట్స్ లోకి, అది జియో స్టేషనరీ కావచ్చు, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కావచ్చు, జియో సింక్రోనస్ ఆర్బిట్స్ కావచ్చు, ఉపగ్రహాలను జియో ఆర్బిట్స్ లోకి పంపించాలి అని అంటే జియో ఆర్బిట్స్ లోకి పంపడానికి ఉపయోగించేటువంటి ఉపగ్రహ వాహక నౌకలలో అత్యంత సామర్థ్యం కలిగినటువంటి మూడవ దశలో ఈ
క్రయోజెనిక్స్ టెంపరేచర్స్ ని లేదా క్రయోజెనిక్ ఇంధనాలను మనం ఉపయోగించడం జరుగుతుంది. క్రయోజెనిక్ ఇంధనాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ క్రయోజెనిక్ ఇంధనంగా మనందరికీ తెలిసిన విషయం, లాస్ట్ క్లాస్ లో దేన్ని ఉపయోగిస్తాము అంటే మనం లిక్విడ్ ఆక్సైడ్ మరియు లిక్విడ్ హైడ్రోజన్ల మిశ్రమాన్ని ఇక్కడ క్రయోజెనిక్ ఇంధనంగా ఈ జిఎస్ఎల్వి 3వ దశలో మనం ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇది ఎందుకంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది లేదా అంత ఎఫిషియన్సీని, ఫ్యూయల్ ఎఫిషియన్సీని కలిగి ఉంటుంది అంటే ఈ లిక్విడ్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ హైడ్రోజన్లు దాదాపుగా 173 డిగ్రీ సెంటీగ్రేడ్ లోనేమో ఆక్సిజన్ 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు దాదాపుగా హైడ్రోజన్ ఇవి లిక్విడ్ గా మారడం జరుగుతుంది. ఆ ఉష్ణోగ్రతల వద్ద ఇవి అత్యంత ఎఫిషియన్సీని అంటే అత్యంత సామర్థ్యాన్ని, ఫ్యూయల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద ఇవి అత్యంత ఫ్యూయల్ సామర్థ్యాన్ని కలిగి ఉండడం వల్ల ఈ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు అవి కొద్ది పరిమాణంలోనే ఎక్కువ శక్తిని వెలువరించి మన ఉపగ్రహాన్ని 36,000 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా చేర్చడం జరుగుతుంది. ఇది ఒక అనువర్తనం. రెండవ అనువర్తనాన్ని కనుక చూసినట్లయితే క్రయో ప్రిజర్వేషన్. ఇది మనకి బయోటెక్నాలజీ లో తగ్గడం జరుగుతుంది. క్రయో ప్రిజర్వేషన్. మరి ఈ క్రయో ప్రిజర్వేషన్ లో వాడేటువంటి ఉష్ణోగ్రత ఎంత, దాంట్లో ఏ పదార్థాన్ని వాడతారంటే ఈ క్రయో ప్రిజర్వేషన్ లో ద్రవ నత్రజనిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే లిక్విడ్ నైట్రోజన్ ఇది -196 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద దీన్ని ద్రవ నత్రజనిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే దాని అర్థం -196 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాయు రూపంలో ఉన్న నత్రజని ద్రవ రూపంలోకి మారుతుంది అని దాని అర్థం. ఈ విధంగా నత్రజని -190 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చల్లబరిస్తే అది లిక్విడ్ ఫామ్ లోకి అంటే ద్రవ రూపంలోకి మారి అది కొన్ని ఉత్కృష్ట ధర్మాలను ప్రదర్శిస్తుంది. ఈ క్రయో ప్రిజర్వేషన్ అంటే మనం బయోటెక్నాలజీలో భాగంగా మరి మొక్క యొక్క శాఖీయ భాగాలను అదేవిధంగా జంతువుల యొక్క భాగాలను అంటే భాగాలు అనే కంటే కూడా పదార్థాలు, లిక్విడ్స్, మానవ శరీరం నుంచి జంతువుల నుంచి స్రవించేటువంటి కొన్ని రకాల స్రవాలను, భాగాలను కూడా ఇక్కడ -190 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రవ నత్రజనిలో నిల్వ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఈ క్రయో ప్రిజర్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ క్రయో ప్రిజర్వేషన్ వల్ల లాభం ఏంటంటే మరి అంతరించబోతున్నటువంటి మొక్కల యొక్క శాఖీయ భాగాలను కనుక మనం నిల్వ చేస్తే ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చినప్పుడు కణజాల వర్ధనం ద్వారా ఆ మొక్కకు సంబంధించినటువంటి విత్తనాలను అయినా తయారు చేసుకోవచ్చు లేదా ఆ మొక్కనైనా మనం పునరుత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా జంతు సంబంధిత స్పర్మ్స్ కానివ్వండి లేదా బ్లడ్ సెల్స్, కార్డ్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, అంటే మూల కణాలు, స్టెమ్ సెల్స్ ని, కార్డ్ బ్లడ్ సెల్స్ ని కానివ్వండి, వాటిని కూడా ఈ -190 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నత్రజనిలో నిల్వ చేస్తే అవసరమైనప్పుడు మళ్ళీ ఆ మూల కణాలను ఉపయోగించుకుని వివిధ రకాల వ్యాధులను నయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా క్రయో ప్రిజర్వేషన్ లో కూడా మనం ఈ క్రయోజెనిక్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక ద్రవ నత్రజనిని ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ద్రవ నత్రజనిని ఫుడ్ ప్రాసెసింగ్ లో అంటే ఆహార పదార్థాలని నిల్వ చేయడానికి ద్రవ నత్రజనిని ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో ద్రవ నత్రజనిని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. అదే విధంగా ఇక్కడ లిక్విడ్ అమోనియాస్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ద్రవ అమోనియాని శీతలీకరణిగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే శీతల గిడ్డంగులు మనకు తెలుసు, మిరపకాయలు, కూరగాయలు, ఇతరత్ర వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి శీతల గిడ్డంగుల్లో మనం నిల్వ ఉంచడం, వాటిని మనం ఎయిర్ కండిషనర్ సిస్టమ్స్ అని అంటాము, గోడౌన్స్ అని అంటాము. వాటిలో ద్రవ అమోనియాను ఉపయోగించి శీతల ఉష్ణోగ్రతల్లో సృష్టించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇతరత్ర వాయువులు కూడా ద్రవ అమోనియాతో పాటు ఇంకా మిగిలిన రకాల వాయువులను కూడా ఈ శీతల గిడ్డంగులు ఇంకా ఇతర చోట్ల శీతలీకరణులుగా అంటే చల్లబరిచే వాటినే శీతలీకరణులు అని అంటారు. వాటిని శీతలీకరణులుగా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక కొన్ని రకాల ఘన పదార్థాలు ఈ క్రయోజెనిక్ ఉష్ణోగ్రతల వద్ద విభిన్న లక్షణాలను ప్రదర్శించి కొన్ని రకాల ఘన పదార్థాలు ఈ క్రయోజెనిక్స్ టెంపరేచర్ వద్ద విభిన్న లక్షణాలను ప్రదర్శించడం ద్వారా వాటి యొక్క ఉష్ణ వాహకత్వం లేదా విద్యుత్ వాహకత్వం రెండు కూడా పెరగటం జరుగుతుంది. ఉష్ణ విద్యుత్ వాహకత్వం గణనీయంగా పెరుగుతుంది. మరి దీనికి ఉదాహరణ ఏంటంటే సాధారణంగా రాగికి ఈ సూపర్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, వాహకత్వం. దాన్ని మనం విశిష్ట వాహకత్వం లేదా సూపర్ కండక్టివిటీ అని అంటాము. రాగి
సూపర్ కండక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అదే ద్రవ హీలియాన్ని కనుక తీసుకుంటే, అంటే హీలియాన్ని మనం చల్లబరిచి ద్రవంలోకి మార్చినప్పుడు ఇది రాగి కంటే కొన్ని వందల రెట్లు, రాగి కంటే ఈ ద్రవ హీలియం కొన్ని వందల రెట్లు కండక్టివిటీని ప్రదర్శిస్తుంది. కండక్టివిటీ అంటే వాహకత్వాన్ని, ఉష్ణ వాహకత్వాన్ని కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వాహకత్వం, విద్యుత్ వాహకత్వం కావచ్చు. ఈ విధంగా కొన్ని వందల రెట్లు రాగి కంటే ద్రవ హీలియం కండక్టివిటీని ప్రదర్శిస్తుంది. కాబట్టి దీన్ని మనం సూపర్ కండక్టర్ గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. సూపర్ కండక్టర్. ఈ విధంగా వివిధ రకాల పదార్థాలు, ముఖ్యంగా ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు ఈ క్రయోజెనిక్స్ టెంపరేచర్స్ లో విశిష్ట లక్షణాలు ప్రదర్శిస్తాయి. ఆ విధంగా ఈ ద్రవ హీలియం కూడా ఇక్కడ దానిని సూపర్ కండక్టర్ గా తయారు చేయడానికి మనం ఇక్కడ హీలియం కనుక చల్లబరిస్తే ద్రవ హీలియం సూపర్ కండక్టర్ గా పనిచేస్తుంది. సూపర్ కండక్టర్ అంటే రాగి కంటే, సాధారణంగా రాగికి వాహకత్వం ఎక్కువ ఉంటుంది, రాగి కంటే కొన్ని వందల వేల రెట్లు వాహకత్వాన్ని ఈ ద్రవ హీలియం ప్రదర్శించడం జరుగుతుంది. ఇంకొక అనువర్తనాన్ని కనుక చూసినట్లయితే, మరి శరీరంపై ఉన్నటువంటి, మానవ శరీరంపై ఉన్నటువంటి ట్యూమర్లను తొలగించడానికి క్రయోప్రోబ్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది హాస్పిటల్స్ లో. ఈ క్రయోప్రోబ్ అంటే ఏం లేదు, ఒక ఇన్స్ట్రుమెంట్, దీంట్లో క్రయోజెనిక్ టెంపరేచర్స్ ని సృష్టించి వాటిని ఆ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డలు, కణుకులు, ట్యూమర్స్ మీద అప్లై చేయడం జరుగుతుంది. తద్వారా ఆ -డిగ్రీ టెంపరేచర్స్ అంటే క్రయోజెనిక్ టెంపరేచర్స్ వద్ద ఆ ట్యూమర్స్ లేదా కణుకులు లేదా క్యాన్సర్ కణాలు నశించడం జరుగుతుంది. ఈ విధంగా ట్యూమర్లను తొలగించడానికి, మానవ శరీరంపై ఉన్న ట్యూమర్లను తొలగించడానికి కూడా క్రయోప్రోబ్ అనే దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా క్రయోజెనిక్స్ ని అనేక రకాల అనువర్తనాలను మనం ఉపయోగించడం జరుగుతుంది. క్రయోజెనిక్స్ తర్వాత మనం మరి వాటి అనువర్తనాలు చదివాం. ఆ తర్వాత భారతదేశంలో క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి ఏ విధంగా జరిగిందనే విషయాన్ని కొంతమేర మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్రయోజెనిక్స్ ను వివరిస్తూ భారతదేశంలో క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క అభివృద్ధిని గురించి వివరించండి అన్నప్పుడు కొంతమేర ఇన్ఫర్మేషన్ తెలుసుండాలి మనకి. మనందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రీవియస్ క్లాసెస్ లో మనం అంతా కూడా నేర్చుకోవడం జరిగింది. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది ఉపగ్రహాలను మనం జియో సింక్రనస్ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్స్ లోకి పంపేటప్పుడు ఉపయోగించే ఉపగ్రహ వాహక నౌకలో 3వ దశ, దానిని మనం క్రయోజెనిక్ దశ అని అంటాము. ఈ 3వ దశ లేదా క్రయోజెనిక్ దశలో ఈ క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క అవసరం తప్పనిసరి. ఈ క్రయోజెనిక్ దశలో మరి మనం ఉపయోగించేటువంటి లిక్విడ్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ హైడ్రోజన్లతో మిళితం గావించబడినటువంటి ఇంధనాన్ని దహనం చేయడానికి ఖచ్చితంగా మనకి ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేది ఖచ్చితంగా అవసరము. కాబట్టి ఈ క్రయోజెనిక్ ఇంజిన్ కనుక మన దగ్గర లేకపోయినట్లయితే, ఆ సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర లేకపోయినట్లయితే ఖచ్చితంగా మనం ఈ ఉపగ్రహాలను అంటే జియో స్టేషనరీ ఆర్బిట్ ఉపగ్రహాలు ఖచ్చితంగా ఇతర దేశాల రాకెట్స్ అయినటువంటి ఏరియా నుంచో లేదా డెల్టా నుంచో మనం వాటిని ఉపయోగించుకొని పంపించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో భారతదేశం అప్పటి వరకు మనకు సహాయం చేస్తున్నటువంటి రష్యాని అభ్యర్థించిన మేరకు రష్యా మనకి మరి రష్యాకు చెందినటువంటి గ్లావ్ కాస్మోస్ అనే కంపెనీ, గ్లావ్ కాస్మోస్ అనే సంస్థ, రష్యాకు చెందినటువంటి గ్లావ్ కాస్మోస్ అనే సంస్థ భారతదేశానికి ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే గ్లావ్ కాస్మోస్ భారతదేశంతో క్రయోజెనిక్ టెక్నాలజీ బదిలీకి ఒప్పందాన్ని కుదుర్చుకుందో, వెంటనే అమెరికా ఏం చేసిందంటే రష్యాపై ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకంటే ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రపంచంలో ఒక అత్యుత్తమమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంగా నేటికి కూడా భావించబడతా ఉంది. ప్రపంచంలో దాదాపుగా మరి 200 దేశాలు ఉంటే ఏ 15 దేశాలు మాత్రమే ఈ క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన, అమూల్యమైన, విలువైనటువంటి ఈ క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న రష్యా భారతదేశానికి ఆ టెక్నాలజీ బదిలీని చేస్తానన్నప్పుడు మరి సహజంగానే ఈ అగ్రరాజ్యాలు వాటిపై ఆంక్షలు విధించడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే రష్యాపై కూడా మరి అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా ఆంక్షలకి మరి భయపడినటువంటి రష్యా అంటే ఈ గ్లావ్ కాస్మోస్ కంపెనీ ఈ క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి బదులుగా 5 క్రయోజెనిక్ ఇంజన్లను భారత్ కు సరఫరా చేస్తానని ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. 5 క్రయోజెనిక్ ఇంజన్ల
సరఫరాకు మరి ఈ గ్లౌకాస్మోస్ ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత భారత్ ఈ 5 క్రయోజెనిక్ ఇంజన్లని మరి ఉపయోగించుకొని వివిధ రకాల శాటిలైట్లను అంటే జియో స్టేషనరీ ఆర్బిట్స్ లోకి పంపడం జరిగింది. దానినే మనం ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ 1 అన్నాము. ఎక్కడైతే మనం రష్యా క్రయోజెనిక్ ఇంజన్లను ఉపయోగించుకొని మన ఉపగ్రహాలను పంపించామో దాన్ని మనం జిఎస్ఎల్వి మార్క్ 1 గా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ 5 అయిపోయిన తర్వాత భారత పరిస్థితి మళ్ళీ ఇతర దేశాల వాహక నౌకలను ఉపయోగించుకోవాల్సి రావాల్సి వచ్చింది. ఈ సందర్భంలో భారత ప్రభుత్వం 1995వ సంవత్సరం లేదా 96వ సంవత్సరంలో భారత ప్రభుత్వం తమిళనాడులో ఉన్నటువంటి మహేంద్రగిరిలో ఇస్రోకి చెందినటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఉంది. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, ఇస్రోకు చెందినటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఉంది. ఇక్కడ మరి దీనిపై ఒక ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. భారతదేశం మరి స్వయానా ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి తయారీకి ఒక ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. దాన్నే క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ అని అంటాము. ఈ కస్ప్ ని ప్రారంభించడం జరిగింది మహేంద్రగిరిలో ఉన్నటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ లో. కస్ప్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్. అందుకే మనం ఈ క్రయోజెనిక్ 3వ దశని కస్ అని కూడా అంటాం. సియుఎస్ అంటే క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ ప్రారంభించబడిన 15 సంవత్సరాల తర్వాత మరి 15 సంవత్సరాల నిరంతర కృషి తర్వాత భారతదేశం ఈ క్రయోజెనిక్ ఇంజిన్ తయారీలో అద్భుతాన్ని సృష్టించి దాన్ని మరి విజయవంతం గావించడం జరిగింది. అంటే క్రయోజెనిక్ ఇంజిన్ ని భారతదేశం తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంతకు ముందు క్లాస్ లో మనం నేర్చుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత 2010లో భారత్ స్వతహాగా తయారు చేసినటువంటి అంటే దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ CE5 అనుకుని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ CE5 ని ఉపయోగించుకొని 2010లో GSLV D3 ద్వారా ఉపగ్రహాన్ని పంపడం జరిగింది. కానీ అది వైఫల్యం చెందడం జరిగింది. ఆ తర్వాత 2014లో మళ్ళీ తిరిగి GSLV D5 ద్వారా అంటే ఇదంతా కూడా మార్క్ 2 ఫేజ్ వస్తుంది మనకి. మార్క్ 2 ఫేజ్ అన్నమాట ఇది. ఎప్పుడైతే మనం CE5 క్రయోజెనిక్ ఇంజిన్ అంటే భారత దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ ని ఉపయోగించామో అదంతా కూడా మార్క్ 2 అవుతుంది. ఇక GSLV D5 ద్వారా దాన్ని విజయవంతంగా ఆ ఉపగ్రహాన్ని మనం జియో స్టేషనరీ కక్షలోకి చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఇక భారత్ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత ఇంకొక మరి అత్యున్నత సామర్థ్యం కలిగినటువంటి CE20 అనేటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ కూడా భారతదేశం మళ్ళీ ప్యారల్ గా తయారు చేయడం జరిగింది. దీన్ని 2017 నుంచి భారతదేశం మరి GSLV మార్క్ 3లో భాగంగా దీని ప్రస్తుతం CE20 ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశం అనేక కష్ట నష్టాలను పడిన తర్వాత వాటికి ఓర్చుకుని భారతదేశం స్వతహాగా తన క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసి నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత ఉపగ్రహ సామర్థ్యం కలిగినటువంటి దేశాల్లో ఒకటిగా నిలవడం జరిగింది. ఈ రోజు భారతదేశం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరి కమ్యూనికేషన్ నెట్వర్క్ ను కలిగి ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాల నెట్వర్క్ ను కలిగి ఉన్నటువంటి అత్యుత్తమ దేశం. అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటి దేశం. అంటే ఆ స్థాయిలో మనం మరి అంతరిక్ష పరిజ్ఞాన అభివృద్ధిని భారతీయ శాస్త్రవేత్తల అకుంఠిత దీక్ష వలన మనం సాధించడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి గురించి రాయండి అంటే మనం రాయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా KKR కాంపిటేటివ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. తద్వారా మీరు రెగ్యులర్గా మా అప్డేట్స్ పొందవచ్చు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఛానల్ను షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు పంపండి. థ్యాంక్ యూ.